రివ్యూ ఆఫ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఓల్డ్ వేడ్ ఏం హైపరా బాబు ఈ సినిమాకి. ఇదే ఎలా ఉంటే డిసెంబర్లో వచ్చే డూమ్స్ డేకి ఇంకెలా ఉంటుందో. అసలు బిఎంఎస్లో పీక్ అవర్ 50K దాటడం చూస్తే మతిపోయింది. స్టార్ హీరో సినిమాలకు వస్తే అలాంటి బుకింగ్స్. ఏదైనా పీటర్ పార్కర్ క్రేజ్ మామూలుగా లేదు ఇండియాలో. ఆల్ హెయిల్ దే మార్వెల్. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు ఈ సినిమా మీద. అదే హైప్ ఎక్కించేసుకుని మూవీకి చూసా. మరి ఎలా అనిపించిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్రాస్ ఓవర్లు విజిల్ వర్తి స్టఫ్ పెద్ద ఇవ్వలేదు, కానీ యాజ్ ఎ మార్వెల్ ఫ్యాన్గా నేను సాటిస్ఫై అయిపోయాను. నాకు నచ్చింది సినిమా. మెయిన్ థింగ్ స్పైడీ క్యారెక్టర్ గ్రౌండెడ్గా ఉండడం నచ్చింది. ఓల్డ్ బడి ఫేమస్లో చూపించకుండా న్యూయార్క్ సిటీని ప్రొటెక్ట్ చేస్తూ తన ఎమోషన్స్ని కంట్రోల్లో తెచ్చుకుంటూ బిగినర్ లెవెల్లో స్పైడీ ఎలా బిహేవ్ చేసాడో ఆ లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ తనని మర్చిపోయిన ఫ్రెండ్స్ని మళ్ళీ కలుస్తూ లవ్ పెయిన్ని మోస్తూ మోర్ ఆన్ పీటర్ ఎమోషన్స్ మీద కథ రాసుకున్నారు. అందువల్ల కొన్ని కన్వర్జేషన్స్ అండ్ సీన్స్ లెంతీగా అనిపిస్తాయి. క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోతే ఇది పెద్ద ఇష్యూలో ఏమి అనిపించదు. స్టోరీ లైన్ అయితే సింపుల్. డ్యామేజ్ కంట్రోల్ బిల్డింగ్ రిస్టోర్ చేయడానికి ఒక ప్యాన్సర్ ఎంటర్ అవుద్ది. దాన్ని మనుషుల మైండ్ రీడ్ చేసి ఒక విలన్ ఆపరేట్ చేస్తుంటాడు. ఆ మెయిన్ విలన్ ఎవరనేది ట్రైలర్లో రివీల్ చేయలేదు కాబట్టి నేను కూడా స్పాయిల్ చేయట్లేదు. సో ఆ విలన్ని కనిపెట్టి వాడిని ఆపడానికి స్పైడర్ పనిషర్తో కలిసి ఏం చేశాడనేది 1 లైన్ స్టోరీ. మీరు ట్రైలర్ బ్రేక్డౌన్లు థియరీలు అవన్నీ చూసి డేర్ డెవిల్, గ్రే హల్క్, వెనమ్ వీళ్ళంతా ఉంటారు, క్రాస్ ఓవర్లు అదిరిపోతాయని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఇప్పటివరకు మార్వెల్లో రివీల్ చేయని ఒక కొత్త విలన్ మాత్రం ఇందులో ఎంటర్ అవుతారు. బట్ ఫర్దర్గా మార్వెల్ మూవీస్లో ఆ క్యారెక్టర్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారో తెలియదు. నాకైతే ఆ కొత్త విలన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ ప్రపంచం తనను మర్చిపోయిన తర్వాత సెల్ఫ్గా పీటర్ ఎలా డెవలప్ అవుతూ వచ్చాడనే మెయిన్ 2 పాయింట్స్ మీద ఈ సినిమా డెవలప్ చేశారనిపించింది. అందుకే ఎక్స్పెక్టేషన్స్ అయితే లోలో పెట్టుకుని వెళ్ళండి. టామ్ హాలండ్ ఎమోషన్తో జర్నీ చేయండి, నచ్చుతుంది సినిమా. ఇంకా యాక్షన్ స్టాంట్స్ గురించి పెద్ద ఎలివేషన్ ఇవ్వక్కర్లేదు. విజువల్స్ అయితే తోపు లెవెల్లో ఉంటాయి. కొన్ని స్లోమో షాట్స్ కానీ 3D ఎఫెక్ట్స్ కానీ అదిరిపోతాయి. అండ్ హల్క్ వర్సెస్ స్పైడీ ఫైట్ కానీ, ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ, ప్యాన్జర్ అటాక్, ద హ్యాండ్ అసాసిన్తో చేసే ఫైట్ సీక్వెన్స్ ఒక్కొక్కటి ఒక్కో రకమైన హై ఇస్తుంది. మార్వెల్ భక్తులైతే ఈ సినిమాని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మినిమం నాలెడ్జ్ లేకుండా చూస్తే మాత్రం ఫైట్స్ కరిచి మిగతా టైంలో పడుకుంటారు. ఈ జాన్రా ఎమోషనల్ యాక్షన్ డ్రామా అది ప్రిపేర్ అయ్యి మూవీకి వెళ్ళండి. ఫైనల్గా టామ్ హాలండ్ మాత్రం ఈ రోల్కి పర్ఫెక్ట్ యాప్ట్ అంతే. సెంటిమెంటల్ సీన్స్లో మనోడు యాక్టింగ్ ఎలాగ తీశాడు. అతని ఫేస్ ఇన్నోసెంట్గా కనబడుతుంది, పాపం చాలేస్తుంది. సో రివ్యూస్ ఏం పట్టించుకోకుండా డెఫినెట్గా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఒకసారైనా చేయండి ఈ సినిమాని. వెళ్తే మాత్రం కొంత బేసిక్ ప్రీవియస్ సినిమాలు ఇన్ఫో తెలుసుకుని వెళ్ళండి. తెలిసిన వాళ్ళు అయితే కాలర్లు ఎగరేసుకుంటూ వెళ్ళిపోండి. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.